సాధారణంగా ఏ సమాజంలోనైనా ఒక వ్యక్తి సమాజానికి చేసిన సేవలను, ఆయన సత్ప్రవర్తనను గుర్తించి గౌరవించడం ఒక ఆనవాయితీ. ఒక మనిషి జీవితాంతం ఉదాత్తంగా బతికి, మరణించిన తర్వాత కూడా ఆయన కీర్తి నిలిచి ఉండాలనే ఉద్దేశంతోనే వీధులకో, భవనాలకో, రోడ్లకో వారి పేర్లు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనిషి బతికున్నంత కాలం ఎప్పుడూ ఏ మలుపు తిరుగుతుందో, చరమాంకంలో ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటాడో ఎవ్వరూ చెప్పలేరు. జీవితమంతా మంచిగా ఉండి చివరిలో తప్పుడు మార్గంలో నడిస్తే ఆయన పేరును చరిత్రలో ఉంచడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఇది కనీస ఇంగిత జ్ఞానంతో కూడిన సామాజిక సూత్రం. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో ఒక రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారనే వార్త తీవ్ర చర్చకు, విస్మయానికి దారితీసింది. భారతదేశంలో అది కూడా ఒక స్థానిక రోడ్డుకు ట్రంప్ లాంటి అంతర్జాతీయ వివాదాస్పద వ్యక్తి పేరు పెట్టడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసలు ఆయన భారతదేశానికి మంచి చేశాడా, చెడు చేశాడా? ఈ నిర్ణయం వెనుక ఉన్న నేపథ్యం ఏంటో ఇప్పుడు వివరంగా విశ్లేషించుకుందాం. తెలంగాణ ప్రభుత్వ అధికారిక నిర్ణయం ప్రకారమే హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న యుఎస్ కాన్సులేట్, అమెరికా రాయబార కార్యాలయం పక్కన ఉన్న ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టారు. జూన్ 2026లో అమెరికా 250 స్వతంత్ర దినోత్సవ వేడుకలను, ఫ్రీడమ్ 250 సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, అమెరికా రాయబారి సెర్గియా గోర్ మరియు యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్తో కలిసి ఈ రోడ్డు పేరు మార్పిడి ఫలకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త సంచలనానికి తెలంగాణ వేదికైంది. ప్రపంచాన్ని శాసించే ఒక అగ్రరాజ్య అధినేత పేరు భాగ్యనగర్ వీధుల్లో మారుమోగిపోతోంది. అంతర్జాతీయ దౌత్యనీతికి, ప్రాంతీయ అభివృద్ధి వ్యూహాలకు అద్దం పడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక అత్యంత సాహసోపేతమైన వివాదాస్పదమైన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని ఐటీ కారిడార్ నడిఒడ్డున అమెరికా కాన్సులేట్ పక్కనే ఉన్న ఒక ప్రముఖ రహదారికి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం అంటే సామాన్య విషయం కాదు కదా. సాధారణంగా ఏ సమాజంలోనైనా ఒక వ్యక్తి మరణించిన తర్వాతే ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రోడ్డుకో, భవనానికో పేరు పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. మనిషి బతికున్నంత కాలం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, చరమాంకంలో ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటాడో తెలియదు. కాబట్టి మరణానంతరమే ఇటువంటి గౌరవాలు దక్కుతాయి. కానీ ఈ కనీస ఇంగితాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం అధికారంలో ఉంటూ నిత్యం అంతర్జాతీయ వివాదాల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్ పేరును మన దేశంలో ఒక వీధికి పెట్టడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? దీనివల్ల భారతదేశానికి లాభమా, నష్టమా అనే కోణంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా వ్యాపార, పెట్టుబడి వ్యూహాలు దాగి ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఈ ప్రతిపాదనను తీసుకురాగా, తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు అమెరికా రాయబారులతో కలిసి ఈ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ మారుతోందని మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ అమెరికన్ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న తరుణంలో అమెరికాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కేవలం ట్రంప్ పేరే కాకుండా స్థానిక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ వంటి పేర్లు పెట్టడం ద్వారా అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచవచ్చని పాలకుల ఆలోచనగా కనిపిస్తోంది. కానీ ఒక దేశ అధ్యక్షుడి పేరు పెట్టడం అనేది కేవలం ఒక నగరానికి సంబంధించిన విషయం కాదు. అది దేశ సార్వభౌమత్వానికి, మరి జాతీయ విధానాలకు సంబంధించిన అంశం. డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి మంచి చేశాడా, చెడు చేశాడా అనే విషయాన్ని వస్తే ఆయన విధానాలు మన దేశానికి తీవ్ర ఇబ్బందులు మాత్రం తెచ్చిపెట్టాయి అనేది వాస్తవం. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా భారతీయ ఐటీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా H-1B వీసాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. దీనివల్ల ఎంతో మంది భారతీయ యువకులు విదేశీకరణలు కలలయ్యాయి. అలాగే వాణిజ్య యుద్ధంలో భాగంగా భారతీయ ఉత్పత్తులపై భారీగా సుంకాలు అంటే టారిఫ్లు విధించడం, రష్యా మరియు ఇరాన్ దేశాల నుండి భారతదేశం చౌకగా చమురు కొనుగోలు చేయకుండా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యల వల్ల భారతదేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మన దేశంలో 0 పన్నులతో మార్కెట్ కల్పించాలని ఒత్తిడి చేస్తూ భారతీయ రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారనే విమర్శలు కూడా ఉన్నాయి. రక్షణ పరంగా చైనాను అడ్డుకోవడానికి
క్వాడ్ కూటమి ద్వారా భారతదేశాన్ని మద్దతు ఇచ్చినట్లు కనిపించినప్పటికీ ఆర్థికంగా మరియు వలస విధానాల పరంగా ట్రంప్ నిర్ణయాలు సగటు భారతీయుడికి ఎప్పుడూ నష్టాన్ని చేకూరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న ఒక విదేశీ నాయకుడి పేరును మన దేశంలో ప్రతిష్టాత్మకంగా రోడ్డుకు పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు విపక్షాల నుండి, ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి అమరవీరుల పేర్లను లేదా ఈ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే తెలుగుజాతి మహానుభావుల పేర్లను పెట్టకుండా వివాదాస్పద విదేశీయుడికి ఈ స్థాయి గౌరవం ఇవ్వడం ఇంగిత జ్ఞానం అనిపించుకోదని వామపక్షాలు మరియు ఇతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ అగ్రనేతలు ట్రంప్ విధానాలను తప్పుపడుతుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆయనకు ఈ విధంగా నిరాధనాలు పట్టడం ద్వంద్వ విధానాలకు నిదర్శనమైన విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ఆకర్షణ ముఖ్యం కాదనలేం, కానీ ఆ పేరుతో మన ఆత్మగౌరవాన్ని, జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి విదేశీ పాలకుల పేర్లను మన వీధులకు తగిలించుకోవడం భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? పాలకులు ఆలోచించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మరియు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ విధానాలపై మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోడ్డు పేరు మార్పు నిజంగానే పెట్టుబడులను ఆకర్షిస్తుందా, లేక ఇది మన దేశ ఆత్మగౌరవాన్ని తగ్గించేలా మీ మాటల్లో చెప్పండి. ఈ విశ్లేషణాత్మక సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు మరియు వాట్సాప్ గ్రూపుల్లో దీనిని షేర్ చేయండి. సమాజంలో ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ, సామాజిక విధులను విశ్లేషణాత్మకంగా తెలుసుకోవడానికి మా ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.